నమస్తే 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 కూర్చోండి కూర్చోండి. బాగున్నాం మీరు బాగున్నారా? బాగున్నాం సార్. తెలుసా తెలియదు మా బాగున్నారంటే సారు అడుగుతాడు మా పెద్దోళ్ళు కదా. చెప్పండి ఎంత కావాలా? 10 కావాలా? బ్యాంక్ అనుకుంటే ఏమన్నా అరే నీకు చెప్పేమో తొలకొస్తే కదా నేను. ఏం లేదు సార్. చెప్పండి సార్. మా పెద్ద ఆయనకి చూసి అడుగు, మళ్ళీ అంత ఆశ అవుతుంది. మళ్ళీ అడగను కదా. లేవు అసలేనా ఎందుకు నీకు 10 లక్షలు లోన్ కావాలి సార్. 10 లక్షల లోను ఎట్ట చెప్తే మాకు ఇక్కడ మా ప్రాసెస్ ఏంటంటే పొలం మీద, స్థలం మీద, ఇంటి మీద, ఒకవేళ ఉద్యోగం ఉంటే పర్సనల్ లోన్. ఏం లేదు మనిషికి, అసలు ఏం లేదా? ఏం లేదు. ఆస్తులు గీస్తులుగా ఇల్లు కట్ట, ఇల్లు ఆస్తులు అంటే పొలాలు స్థలాలు. ఆస్తులు అంటే అది వేరే రకం పోయిలే కాదప్ప. ఏమన్నా ఉన్నాయా అంటున్నాడు. ఏమున్నా ఇల్లు ఉంది కదా. ఇల్లు ఉందా? సొంతమే మళ్ళా సొంత మీద ఉందిలేప. సరే ఎన్ని సెంట్లలో ఉంది? 5 సెంట్లలోనే ఉంది. 5 సెంట్లలో ఉంది. 2 రూమ్లు 3 రూమ్లు వేసుకున్నా. మిగతా స్థలం ఖాళీ ఉంది. స్థలమే నాదే. అంత సోదే వద్దు, ఇల్లు ఉంది అంతే. ఉంది మళ్ళీ కంపల్సరీ ఉందిలే. సొంతమే ఉంది. సొంతం. రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయా? నా పేరు మీద ఉన్నాయి. నీ పేరు తెచ్చినావా ఏమన్నా? చాలా సార్. అడుగుదామని వచ్చిన వాళ్ళకి అనుకుందామని వచ్చినారు. చెప్తున్నావు, నువ్వు అట్లే కూర్చున్నావు. మా వాడు అడుగుదాము పోయి తెలిసిన ఉండాలి. అడిగినా 1 నెల ఉంటే అడుగుతున్నా. ఇప్పిరా తిప్పలు పడి కట్టుకుంటా. పిల్లలు కూడా పెళ్లి పెట్టుకోవాలనుకుంటున్నా. సరే మరి ఎంత కావాలా? 10 లక్షలు కావాలి కదా. మీకు ఒక 80% అంటే 80 రూపాయలు వడ్డీ పడుతుంది. అంటే ఎంత అంటే ఎంత? 20 పైసలు. నెలకు వచ్చేసి మీకు చెప్తా. ఒక్క నిమిషం. మనకు అర్థం కావు. కట్టాలబ్బా. తిప్పలు పడి కూలి 4 చేసుకుంటే తిప్పలు పడాలి. ఏం చేస్తావు? వాడు కావాలి. పనికి మళ్ళీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఎప్పుడు మీరు ఇప్పుడా రేపా? ఇలా ఈరోజే మీకు నెలకు వచ్చేసి ఏది అడగండి. మీకు నెలకు వచ్చేసి అదే అండి. మీకు నెలకు వచ్చేసి తెప్పిస్తాంలే. చెప్పండి సార్. మీకు నెలకు ఇప్పటికే 3 సార్లు మీకు అంటున్నాడు. అదే ఎవరికో చెప్పనియడం లేదే మీరు. చెప్పండి. నెలకు వచ్చేసి మీకు 10 లక్షలకు గాను మీరు కట్టేది ప్రతి నెల వడ్డీ వచ్చేసి అసలుకి వచ్చేసి లేవు దొడ్లు కాదండి. లోన్ వడ్డీ అన్నట్లే. కనీసం మీకు నెలకు అసలు వడ్డీ 2 కలిపి ఎక్కువ లేదు 14,000 రూపాయలు నెల కట్టాల్సి వస్తుంది. 14,000 వస్తువే. ఇప్పుడు 10 లక్షలు తీసుకుంటాడు లేదా? తేవాలంటే మళ్ళీ ఎందుకు చెప్పాలి? కరెక్టే. సరేలే ఒప్పుకో. 10 లక్షలు బాగా ఆలోచించు. 10 లక్షలు ఎక్కువనా 14,000 ఎక్కువనా? 10 లక్షలు ఎక్కువ. 14,000 కదా. ఏం కాదులే. సరేలే చెప్పు. అలా కదా నువ్వు అలా కడతాను. ఒకసారి కడితే అయిపోయి కదా. ఏంది ఒకసారి నెల ఏంది? నువ్వు ఒక్కసారి ఇచ్చి నేను నెల కట్టుకుని రావాలి.
అదే కదా కరెక్టే. ఆగపై ఎక్కడ న్యాయం అది? గవర్నమెంట్ కట్టాలంటాడు మళ్ళా. గవర్నమెంట్ పొదుపు ఇస్తుంది మనకి, వాళ్ళతో మాకు సంబంధం లేదప్పా. ఒక్కసారి లక్ష ఆయనే మనకు కావాల్సిన మంచి మనకి ఏం చెప్పింది అతను? ఒకసారి 10 లక్షలు ఇస్తాడు, ఒకసారి కడతాం. మనం కట్టేది కూడా అంతే. నువ్వు కట్టుకోవాలి మిగతా మీతో కట్టుకో. నేను కట్టుకుంటే నాకు మొత్తం పోతుంది. చూడు సార్ కొంచెం డబ్బులు అయ్యా, డబ్బులు నేను కూడా బ్యాంక్ ఎన్నిసార్లు చెప్పు. దాదాపు అంటే నేను 11 సంవత్సరాలు కట్టాల. పోతాడా మనిషి? పోయినాక ఎల్ఐసి ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ చేసినాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదులే. లేకపోతే కాదు, డెత్ సర్టిఫికేట్ ఇస్తేనే మేము వాళ్ళ చేసేది. అది ఎవరు ఇస్తారు? అది ఎవరు ఇస్తాడు? మీ తాత ఇస్తాడు. కాకపోతే మరి దేవుడు ఇస్తారంటారు కదండి, సచివాలయంలో ఇస్తారు. మేము ఆ పక్కంతా తిరగం లేక మాకు వాళ్ళకి పడదు, ఊరికే తిప్పుతారు వాళ్ళు. అదే చచ్చిపోతే కదా. మేము చచ్చిపోలే. మేము మొన్న వరకు ఎవరు తపస్సు చేసి ఒక 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఉంటామని ఒప్పుకోను. అవన్నీ ఎందుకు లేప ఇచ్చేస్తే అంతే. 10 లక్షలు కట్టరని నాకు నమ్మకం కుదరడం లేదే. ఎట్లా మరి అబ్బా? ఇప్పుడు ఇంతమందిని ఇస్తున్నావు, నువ్వు రోజు వాడు పని ఏం చేస్తాడు, ఎక్కడికి పోతాడు చూసుకుంటుంటావా? అన్నీ అడుగుతున్నాడు. కరెక్టే బా, అయినా కూడా మాకు నమ్మకం కుదరాలి కదా. నేనే నమ్మకం నువ్వంటే మా వాళ్ళు ఒక 2 వస్తారు. మీ అడ్రస్ ఇస్తే ఎక్కడ ఉంది మీ ఇల్లు, కొత్త పాత కూడా కావచ్చు. ఏం నమ్మకం లేకపోతే ఎట్లా? అదే కదా మీ మీద నమ్మకము. వాళ్ళ యొక్క ఇల్లు ఎక్కడ ఉంది ఏం కదా అన్ని కొలతలు చూసిన తర్వాతనే నాకు లోన్ ఇస్తారు. పని చెప్పేదయా, మళ్ళీ నువ్వు 10 లక్షలు ఇప్పించుకో. మీ ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో బాడికి మనిషికి ఇల్లు, నా ఇల్లు బాడికి అంతే కదా. నేను ఉండాలా? నువ్వు ఏడొకసారి ఉండు బాకి తిరిగే వరకు. ఆయన నాకు సొంత మిల్లు ఉంది, నాకెందుకు బాడే బాడికి కట్టకపోతే వస్తుంది నీకు. అట్లా కుదురుతుంది? నీకు నమ్మకం లేకపోతే ఇస్తున్నాం మేము. ఇప్పుడు మా మీద నమ్మకం లేదు, మేము సొంతం ఇల్లు ఇస్తున్నామప్పా. నువ్వు బాడీకి పెట్టుకోదంటూ సంపాదించుకో, నెల కట్టకపోతే అంతే. మేము కట్టినాం అనుకో మాకే బాడీగా, మేము కట్టలేదంటూ ఆ బాడీ నువ్వు తీసుకో. మళ్ళీ ఇదేదో అంతా ఏమనుకుంటుంది 2025 ఆలోచించాలి బాగా. చాలా కష్టం ఈ కాలం డబ్బులు రావాలంటే. అదే కదా. మళ్ళీ చూడు, మళ్ళీ జల్ది ఇచ్చే మాకు. జల్దీ ఇచ్చేయాలంటే ఈ రోజు కాదు, మా పైన మా ఏమంటారు హెడ్ ఆఫీస్ ఉంది కదా, వాళ్ళకి మీ ఆధార్ కార్డు ఇవ్వు, తర్వాత మీ పత్రాలు ఇస్తే పైన పంపిస్తా. అన్ని తెచ్చిన పేపర్ ఇవ్వు. అన్ని దగ్గర నువ్వు ఇప్పుడు చదువు అన్ని చేసేటట్లు నువ్వేం చదువు ఇచ్చేస్తలే కానీ దీన్ని మా పైన పంపించేస్తా. పైకి పంపిస్తావు? అదే హెడ్ ఆఫీస్ కి. నువ్వు ఆఫీస్ కైనా పంపియప్పా, మాకు లోన్ కావాలా. అవునప్పా, ఇప్పిస్తా. నీ పని అది. నువ్వేం ఊరికి వేయడం నీకు ఇస్తున్నావు అన్ని కాదు. ఊరికే నువ్వు మాకేం ఊరికి కమిషన్ కొట్టింటాడు. అదే కదా. ఏ లేదు, అలాంటిది ఏం లేదు. అంటే నువ్వు ఊరికి ఇస్తావబ్బా. సరే మరి పంపిస్తాం. మరి మీరు రేపు రాండి. మరి ఈ రోజు కాదు. ఏం బాగున్నావనా? రేషన్ కార్డు పోతే బియ్యం వేస్తారు, వెంటనే వేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు అంత ఫాస్ట్. సాయంత్రం రాండి. అంటే సాయంత్రం కాదు కానీ ఫోన్ పేలో కొట్టట్లా. ఏం ఇంత లేట్ ఈ మనిషి? అదే కదా, మనకి అర్జెంట్ ఉంది. అంతే కదా. అవి కొట్టాలా? ఏం 10 లక్షలే కదా. మందు కొట్టాలి ఇప్పుడు, డబ్బులు వస్తాయి కదా. భయపడి ఆయనకి వినపడదులే. రాత్రి దాపుతాంలే. 10 లక్షలు నాకు అనిపిస్తాం. మళ్ళీ బండి తీసుకుంటా ఉంది. చూద్దాం. బండికి సైకిల్ కొంటాంటివి. సైకిల్ ఈ కాలంలో మనిషి కాదా? యూఎస్ ఎక్సెల్ అని చెప్పి వచ్చిందా? వచ్చింది, చూసుకోండి. అప్పుడు వచ్చేసిన 10 లక్షలు కొట్టి పడేస్తే. ఏం పట్ల పడుతుంది? ఫాస్ట్ బ్యాంక్ ఏది బరోడా? బరోడా బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా. ఏం అప్పుడు అట్లా వచ్చి బ్యాంక్ కూడా కదా 10 లక్షలు ఇవ్వడు. ఇది నీవే అతనివే చూసుకో. మళ్ళీ ఇది కాదు, ఇది రగ్ ఆఫ్ బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ వేసరా నైట్ వచ్చింది. మందే డైరెక్ట్ రాత్రి 7 గంటలకు అట్లా వచ్చాయి.
రమ్మనుగా ఏం మళ్ళీ ఏం ఫీజు గీజు ఏం లేదు కదా చెప్పినా మన మనిషి అని ఏం లేదులే ఏం లేదులే చూసుకుంటాం రాత్రి మా రాత్రి బ్రాండ్ మ్యాన్షన్ బాలయ్య పార్టీ మంచిది మంచిదే మంచిది. ఏ రవే రవ నమస్తే కాదే లోన్ ఏమి తీసుకొని పోతుంది ఆ మంచిది తీసుకొచ్చి కదా నువ్వు ఎవరు ఎవరంటే ఏమి ముసలాడు ఏమి ఒక్క నెల కూడా కట్టలేదా బామ్మకి అసలు అసలు ఏమయ్యా నీ మీద నమ్మకం పెట్టుకొని ఆ మనిషికి డబ్బులు ఇస్తే అట్లా అసలే వడ్డీలే ఫోన్ చేసినావా మంచిగా చేస్తే ఎత్తడం లేదు. తొందరగా వచ్చి చూడనా వచ్చారా నమస్తే బా నమస్తే మాత్రం బాగా పెట్టుకోండి ఇతని బాగా పెట్టి పెట్టి అలవాటు కాదప్పా లోన్ తీసుకున్నాక ఏం కట్టలేదంట నువ్వు కడతామేమి ఏమి మననే కదా ఇచ్చినది నెల కంప్లీట్ కావద్దా ఒక నెల కూడా కట్టలేదా కడతా అన్ని కలిపి కడతా ఇప్పుడు కాదు నువ్వు నన్ను అనేది ఆ మంచిది నువ్వు ఆయన నాకు ఏలే నీ ద్వారానే నాకు డబ్బులు నీకు చెప్తున్నా నేను చెప్పాలి మాట ఆయనకి ఎవరు తినింది 10 లక్షలు నేనే మళ్ళీ ఎవడు కట్టాలా స్టాక్ జరగడం నాకు కొంచెం నోటీసులు పంపిస్తాం మీకు కూడా పంపిస్తాం నోటీసులు నువ్వే సంతకం పెట్టేది నువ్వు వచ్చి సంతకం పెడుతుంది అదేనా మరి ఏందనుకోవు నేనేం చేయలే మరి ఎప్పుడు ఇస్తే కడతా నోటీసులు పంపిస్తా ఏమో 14,000 లేవా కొంచెం తక్కువ ఉన్నాయి కాదప్ప 10 లక్షలు 10 నెలల్లో కూడా కాదు 3 నెలలు అయిపోతున్నావా అయిపోగొట్టినావంటే ఇంకా ఆడ ఈడ ఇచ్చేటుండే అని అయిపోగొడుతుంది మళ్ళా. అయ్యో నెల నెల కట్టడం లేదు ఆల్రెడీ నోటీసులు తయారవుతున్నవి ఫైన్ తో సహా కట్టించుకుంటాం మేము. ఫైన్ ఏం లేదు ఒక నెలకు వచ్చేసి 850 రూపాయలు. నువ్వేమో నా పేరు వడ్డీ మీద వడ్డేస్తాము ఎట్లా మళ్ళీ కడతాం సార్ కొంచెం కొంచెం జరగడం కాదు నెల నెల కడతారని తీసుకున్నావు మరి కట్టలే కదా ఏం చేస్తావు నా పరిస్థితి బాగలేదు ఇల్లు రాసిచ్చారు చెప్తు కదమ్మా పండుకోవాలా ఇంకొక నెల చూస్తాము ఒకవేళ లేదంటే దాన్ని వచ్చి మేము ఏలమేస్తాము. కాదప్పా ఇయ్యప్పా బాగా చెప్తున్నావు అదే పనిగా ఏంటి కట్టుకోవడానికి బుద్ధులే కొంచెం కూడా నన్ను అంటే నన్ను వస్తాడు ఇంటికి వస్తాడు రా పోదాం రా నువ్వు కానిచ్చిన ఆనకి కట్టుకో బుద్ధులే కొంచెం కూడా కట్టుకో నేనేం కట్టాను పైసలు కట్టాను నా దగ్గర చిల్లి గవ్వలేదు నీ ఇష్టం మరి మంచిగా పట్టుకోవాల్సి ఇట్లా అంటే పట్టుకొస్తే ఎట్లా మరి చూసుకో మరి లేదంటే అన్న హాస్పిటల్ పోదా 500 ఉంటున్నా అమ్మా ముసలాయన వాడు ముసలోడు బాయా ఈయనకి హార్ట్ అటాక్ వచ్చినట్లే తర్వాత నాది ఎట్లా పరిస్థితి 10 లక్షల రూపాయలు అబ్బా ఏమిది దేవుడా అబ్బా ఈడ పట్టుకున్నా ఓ